గాజువాక వాంబే కాలనీలో నివాసం ఉంటున్న మరడాన పరశురాం అనే వ్యక్తి చీటీల పేరుతో మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు తమతో నమ్మకంగా ఉంటూ చీటీలు మంత్లీ స్కీములు కట్టించుకున్నారని డబ్బులు ఇచ్చే సమయానికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకో తిరుగుతున్నారని బాధితులు వాపోయారు. చీటీ వ్యాపారి పరశురాంతో పాటు అన్నయ్య, వదిన, బామ్మర్ది కూడా పరారీలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఫిర్యాదు చేసేందుకు బాధితులంతా పెద్ద ఎత్తున గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు చీటీ పేరు మీద మరడాన పరశురాము, అతని బామ్మర్ది, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన గారు, పరశురాము గారు మామగారు, వాళ్ళ అత్తగారు, ధనంజయ్, వీళ్ళందరూ కలిపి గత 3 ఏళ్ళుగా చీటీలు ఇస్తున్నారు. గత 3 ఏళ్ళుగా చీటీలు ఇస్తుంటే అదే భాగంగా జనాలందరూ కూడా నమ్మి వాళ్ళ దగ్గర పప్పు చీటీలు, లాటరీ చీటీలు, డ్రా చీటీలు, మనిషి దగ్గర 1000 రూపాయలు, ఒక్క నెలకు 1000 రూపాయలు, దాదాపు సుమారు 10,000 మంది టోటల్గా 10,000 మంది ఉంటారు టోటల్గా. అయితే మా గాజువాక బానుచోట, బాబోజీ కాలనీ, పీరియర్స్ కాలనీ, అశోకనగర్, మా కాలనీకి సంబంధించి అన్ని కలిగి దాదాపు ఒక్కొక్క మనిషి 5 లక్షలు, ఒక్కొక్క మనిషి 10 లక్షలు, పప్పు సీట్లు 20 లక్షలు, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, మరికొంతమంది వడ్డీలు ఇస్తానని చెప్పి కూడా కొంతమంది వడ్డీలకు కూడా డబ్బులు తీసుకొని 2 లక్షలు, 3 లక్షలు కూడా వడ్డీలు కూడా తీసుకున్నాడు. తీసుకొని ఈ సొమ్మంతా తన బంధువుల దగ్గర, వాళ్ళ బామ్మర్దుల దగ్గర, వీళ్ళందరూ కూడా చీటిపాటకు వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కూర్చుంటారు. వాళ్ళందరూ తెలిసే జరిగింది. ఈ రాత్రి సిఐ గారికి వచ్చి మేము చెప్పాము, సార్ ఇలా జరిగిందంటే నేను యాక్షన్ తీసుకుంటాను, మీరు ఏం బయటపడద్దు. సిఐ గారు కూడా చక్కగా చెప్పారు, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఏసీపీ గారు మేము చెప్పాం, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని ఏసీపీ గారు కూడా చెప్పారు. మాకైతే ఏసీపీ గారు, గాజువాక ఏసీపీ సిఐ గారు నమ్మకం ఉంది. మీ ఏంటంటే డబ్బులు కట్టడానికి చాలామంది పేదవాళ్ళు, ఎందుకంటే కూలి పని, నాలుగు పని, లేబర్ పనికి వెళ్ళి రూపాయి పోగు చేసుకొని పిల్ల పెళ్ళిళ్ళకో, కొడుకు పెళ్ళికో, పిల్లకి ఏ కార్యక్రమం కానీ దాచుకుని డబ్బులు వస్తాయని తెలియక వీళ్ళు చాలామంది వేసుకున్నారు. అయితే వీడు నమ్మి ఎప్పుడు కూడా 2.5 సంవత్సరాల చీటీ గత 10 ఏళ్ళుగా ఎత్తుండో 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చెప్తున్నాడంటే, అమ్మ మీకు ఈ నెల లాస్ట్లు ఇచ్చేస్తాను చెప్తున్నాడు. అందరికి దగ్గర 5,000 మందికి 10,000 దగ్గర 5,000 దగ్గర 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఈ నెల లాస్ట్లు ఇస్తానని చెప్పి వీరి ఫ్యామిలీ కుటుంబాలు అందరూ కూడా ఈ నెల ఇస్తానని చెప్పి జంప్ అయిపోయాడు, కనబడకుండా పారిపోయాడు. ఫ్యామిలీ అందరూ 3 ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు. ఆ ఫ్యామిలీ కూడా చెప్పాను సిఐ గారికి. కనుక వీళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి వాళ్ళందరూ ఎక్కడెక్కడ పట్టుకొని వాళ్ళందరూ కూడా లోన్ వేసి ఎంక్వైరీ చేయవలసిన పోలీసులు మేము కోరుచున్నాం. లేని పక్షంలో మేమందరూ గాజువాక స్టేషన్లో, ఇదంతా గాజువాక స్టేషన్లో మేమందరూ ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే దాదాపు డబ్బులు 30 కోట్ల నుంచి 50 కోట్లు జరిగింది. ఎందుకంటే విజయవాడ, కర్నూలు, లోకేత్తం మొత్తం అన్ని దగ్గర నుంచి అక్కడి నుంచో ఈయన దండేశాడు. అనకాపల్లి కనుక ఇవన్నీ లోతుగా పరిచిస్తే దాదాపు 60 కోట్లు వస్తుంది కదా. మా గాజువాకలు దాదాపు సుమారు 30-40 కోట్లు గాజువాకి. మిగతా కూడా లోతుగా పరిష్కారం చెప్పాను, లోతుగా వెళ్ళమని ఎంక్వైరీ చెప్పాం. Audio Jungle.